ప్రస్తుతం శ్మశాన వాటికే కాబట్టి ఈ శ్మశాన వాటికని కూడా నగరానికి ఒక ఆదర్శవంతమైన శ్మశాన వాటిగా నిర్మించారు. దీన్ని మోడల్స్ అన్ని కూడా మేము నగరం లోపల ఇతరత్ర ఇంకెక్కడ శ్మశాన వాటికలు డెవలప్ చేసామంటే ప్రభుత్వం తరఫున డెవలప్ చేయడానికి దీని నమూనాను కూడా స్వీకరించి జంట నగరాల్లో ఇటువంటి శ్మశాన వాటికలు నిర్మించడానికి ప్రభుత్వ పరంగా మా కృషి చేస్తాం. కమిటీ మాదిరిగా ఏర్పడి పెద్ద ఎత్తున ఒక ₹1 కోటి ఖర్చు పెట్టి కనివిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ శ్మశాన వాటికి అందరికీ అనుకూలంగా మంచి బాత్రూమ్లు, మంచి టాయిలెట్స్, వాళ్ళకు సపరేట్ గా వాళ్ళకి ఏదైనా బొక్కలు పెట్టుకుంటేందుకు కూడా వాళ్ళకి సపరేట్ గా ఒక రూమ్ సపరేట్ చేసినాము. ఎందుకంటే స్నానాల గదులు కూడా మంచిగా లేటెస్ట్ గా వాళ్ళకి మంచిగా బాత్రూమ్ లో స్నానాలు ఇంతకు ముందు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉండే, అదంతా కూడా క్లియర్ అయిపోయి భారీ ఎత్తున మంచి ఎత్తున అందరికి అనుకూలంగా ఎవరికైతే శవం తీసుకొచ్చినా వాళ్ళకి అన్ని సదుపాయాలు కానీ వాళ్ళకి అన్ని కూడా కాల్చేటందుకు కూడా పర్ఫెక్ట్ గా వాటర్ ఇదంతా కూడా చేసి పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మించినాం. ఎంతో నిర్లక్ష్యానికి గురైన శ్మశాన వాటిక మా అందరు పెద్దలు కూడా ఇక్కడనే పరమపదించిండ్రు. శ్మశానం ఇక్కడనే ఉండే. సో మాకు అది చూడబడలేక ఎంపీ గారిని విన్నపం చేసి ఎంపీ గారి చొరవతో ఇక మేమందరం కలిసి కుటుంబ సభ్యుల సహకారంతో ఇది మంచిగా చేయడం జరిగింది. ఇంకా సదుపాయాలు కూడా కల్పించి ఒక ట్రస్ట్ లెక్క ఏర్పాటు చేసి దీనికి రెగ్యులర్ గా ఒక ట్రస్ట్ లెక్క ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసి అందరికి శాలరీస్, మెయింటెనెన్స్ కి అన్ని క్రియేట్ చేయాలని కూడా అనుకుంటున్నాం. మహాప్రస్థానం అని చూసి అక్కడ చాలా ఆధునిక ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా మన బోయినపల్లిలో కూడా అట్లాంటిది ఒకటి ఉంటే బాగుంటుందని అనుకొని మంచి ఆర్గనైజేషన్ అనుకొని మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి విచారించి మనకి ఇన్నేళ్ళ ఇది బోయినపల్లిలో కరెక్ట్ వసతులు లేవని చెప్పి మనం దానికంటే బాగుండాలని ప్లాన్ చేస్తూ ఆ ఆధునికంగానే కట్టినాం. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో